హే విన్నర్స్, మీరు ఒక లిఫ్ట్ ద్వారా టాప్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ లిఫ్ట్ గురించి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ లిఫ్ట్ ఓపెన్ అయింది, బట్ ఆ లిఫ్ట్ ఆల్రెడీ ఫుల్గా ఉంది. ఆ లిఫ్ట్లో నుంచి ఇప్పుడు ఫుల్గా ఉన్నప్పుడు మీరు కిందికి వెళ్ళగలరా? లేదు, ఎందుకంటే లిఫ్ట్ ఈజ్ ఆల్రెడీ ఫుల్. ఇప్పుడు మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తారు. ఆ లిఫ్ట్లో నుంచి ఎవరైనా బయటికి వస్తే తర్వాత మీరు లోపలికి వెళ్తారు. అంతవరకు మీరు లోపలికి వెళ్ళలేరు. అంటే పాత ఎనర్జీ వెళ్ళనంత వరకు కొత్త ఎనర్జీ లోపలికి రాలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ప్రతి క్షణము బ్రీతింగ్ చేస్తున్నారు. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తారో అప్పుడు మాత్రమే బ్రీతింగ్ చేయగలరు. ఓన్లీ బ్రీతింగ్ చేయగలరా? చూడండి ఒక్కసారి. సో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయేంత వరకు పాజిటివ్ ఎనర్జీ మన లైఫ్లోకి రాలేదు. ఒక్కసారి మీరు గమనించండి, మీ ఇంట్లో ఎలాంటి ఎనర్జీ స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ జనరల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో చాలాసార్లు మనకు తెలియకుండానే చాలా క్లట్టర్ని మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఒక్కసారి మీ సోఫా కిందికి వెళ్ళి చూడండి ఎంత డస్ట్ ఉందో. బెడ్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఎంత డస్ట్ ఉందో. ఎన్నో బట్టలు కొన్ని సంవత్సరాలుగా మీరు వేసుకోవట్లేదు, బట్ ఆ బట్టలు బీరువాలో అలానే ఉన్నాయి. పాత మ్యాగజైన్స్ అవ్వచ్చు. ఒక్కసారి మీ వాలెట్ ఓపెన్ చేసి చూడండి, ఒక్కసారి మీ పర్స్ ఓపెన్ చేసి చూడండి ఎంత క్లటర్ అక్కడ ఉందో. ఇదంతా కూడా ఏం మెసేజ్ ఇస్తుంది యూనివర్స్కి? చాలా డీప్గా ఐ యామ్ ఓకే విత్ దిస్ నెగటివ్ ఎనర్జీ అనే ఒక డీప్ మెసేజ్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి? ఐ యామ్ ఓపెన్ ఫర్ న్యూ ఎనర్జీ అనే మెసేజ్ని ఇవ్వాలి. ఒక్కసారి మీ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు? స్పెషల్లీ చూడండి, దీపావళి అప్పుడు లేదా వినాయక చవితి అప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా పండుగ ఉన్నప్పుడు, స్పెషల్లీ మ్యారేజ్ ఆర్ ఎనీ ఫంక్షన్, ఇప్పుడు మన ఇల్లంతా మనం క్లీన్గా ఉంచుతాం. పెయింట్ వేస్తాం, వాల్స్కి పెయింట్ వేస్తాం, విండోస్కి పెయింట్ వేస్తాం, అన్నీ క్లీన్ చేస్తాం. ఎందుకంటే అదొక డీప్ మెసేజ్ మనకి ఇస్తుంది. నా లైఫ్ అంతా క్లీన్గా ఉంది, నా లైఫ్ అంతా నీట్గా ఉందనే ఒక మెసేజ్ ఇస్తుంది. ఒకసారి గమనించండి, మీ ఇంట్లో ఒక టీవీ కొన్నప్పుడు, ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఒక బాక్స్ వస్తుంది. ఎన్ని బాక్స్ అలా ఇంట్లో ఉన్నాయో చూడండి. సో ఇలా చూస్తే మన ఇంట్లో చాలా క్లటర్ అలానే ఉంది. కబోర్డ్స్ ఓపెన్ చేసి చూడండి, ఎంతో డస్ట్ ఉంటుంది అక్కడ. ఎన్నో అన్వాంటెడ్ పేపర్స్, అన్వాంటెడ్ గ్యాడ్జెట్స్, అన్యూజ్డ్ మొబైల్ ఫోన్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని ఈరోజు మీరు క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోవాలని చాలామంది అడుగుతారు. ఎందుకు క్లీన్ చేసుకోవాలి? ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోంది, కొత్త ఎనర్జీ రాలేదు. ఇక్కడ ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి. సో అన్యూజ్డ్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ సమ్ టైమ్స్ చాలా క్లాత్స్ ఉంటాయి, చాలా బట్టలు ఉంటాయి, వాటిని మీరు చాలా ఇయర్స్ నుంచి వేసుకోవట్లేదు. డొనేట్ ఇట్, ఎవరికైనా డొనేట్ చేయండి, లేదా జస్ట్ గివ్ అవే, డిస్కార్డ్ చేయండి దాన్ని. ఎందుకంటే అది చేస్తేనే మీరు కొత్త ఎనర్జీకి స్పేస్ ఇస్తున్నారు. సో దే వాజ్ వన్ పర్సన్ హూ కేమ్ టు మీ, సార్ నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, లాస్ట్ 6 years నుంచి పెళ్లి చూపులకు వెళ్తున్నాను, మ్యారేజ్ అవ్వట్లేదు అని బాధతో వచ్చాడు. సో ఐ ఆస్క్డ్ హిమ్, మీరుండే రూమ్లో స్పేస్ ఉందా? మీ రూమ్లో బీరువా ఉందా? చూపించండి అన్నాను. సో బీరువా చూపించాడు. ఆ బీరువా చిన్నగా ఉంది అండ్ ఆల్ అన్వాంటెడ్ క్లాత్స్, లాస్ట్ 10 years నుంచి వేసుకొని బట్టలు కూడా దాంట్లో ఉన్నాయి. నేను ఆస్క్డ్ హిమ్, ఓకే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే ఎవరు వస్తారు? వైఫ్ వస్తుంది, రైట్? సో వైఫ్ బట్టలకి స్పేస్ ఉందా? యాక్చువల్గా వైఫ్ బట్టలకి స్పేస్ లేదు. ఓకే, వైఫ్ పడుకోవడానికి స్పేస్ ఉందా? దెర్ ఇస్ నో స్పేస్. ఎందుకంటే తన ల్యాప్టాప్, తన కంప్యూటర్ కంప్లీట్లీ మెస్గా ఉంది. సో ఐ టోల్డ్ హిమ్, నా ఇలాంటి మెస్లోకి ఎవరైనా రావాలనుకుంటారా? నో వన్. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. చాలాసార్లు ఒక పర్సన్ తన లైఫ్ని కంఫర్టబుల్గా ఎందుకు చూస్తాడంటే దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ మీ. ఇది చాలా డీప్గా మెసేజ్ ఇస్తున్న మన సబ్ కాన్షియస్ మైండ్కి. సమ్ టైమ్స్ మీ పాత ఫోన్ పాడైపోతుంది, లేదా మీ పాత టీవీ పాడైపోతుంది. ఎందుకంటే మీరు కొత్త టీవీని వెల్కమ్ చేస్తున్నారు. సో పాతది వెళ్ళిపోతేనే కదా కొత్త ఎనర్జీ వచ్చేది. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్నప్పుడు, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ జాబ్ పోతుంది, వాళ్ళ కొన్ని రిలేషన్షిప్స్లో కొన్ని బ్రేకప్ అవుతాయి, కొంతమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతేనే కదా మీ లైఫ్లోకి పాజిటివ్ పీపుల్ వచ్చేది, లవింగ్ పీపుల్ మీ లైఫ్లోకి వచ్చేది. ఇప్పుడు జాబ్ పోతేనే కదా మీకు కొత్త జాబ్ వచ్చేది. సో ఒకసారి గమనించండి, ఇక్కడ మనం ఒక వైబ్రేషనల్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఐఎమ్ రెడీ టు క్లియర్ నెగిటివ్ థింగ్స్ అని పెట్టండి. నెగిటివ్ థింగ్స్ నేను క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్, ప్రతి మంత్ మనం 31st రోజు, చివరి రోజు ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆ లక్కీ విన్నర్కి ఒక బ్యూటిఫుల్ కోర్స్, 25,000 రూపీస్ వర్త్ కోర్స్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవ్వబోతున్నాము, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఇవ్వబోతున్నాము. సో హూ ఇస్ దట్ లక్కీ విన్నర్? లెట్స్ సీ. సో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్ క్లియర్గా పెట్టండి. అండ్ ఎస్,
ప్రతి కమెంట్ మేము చూస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్. ఇలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ అందరికీ రీచ్ అవ్వాలి. అండ్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్, క్వాంటమ్ మేనిఫెస్టేషన్, హీలింగ్ అనేది ఒక సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సైన్స్ అర్థం చేసుకుంటేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి? మీ ఇంట్లో ఉన్న ఎంత డస్ట్ని క్లియర్ చేశారో నాకు చెప్పండి. ఎన్ని ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేశారు? అన్వాంటెడ్ ఫోన్స్, అన్వాంటెడ్ క్లాత్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, అన్వాంటెడ్ కవర్స్, అన్నీ చాలా చాలా మన ఇంట్లో ఉంచాం. సో ఎన్ని క్లియర్ చేస్తున్నారో చూడండి. మరి ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా నాకు అడుగుతారు చాలామంది. ఒక్కసారి అన్యూస్డ్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఎప్పుడో 10 సంవత్సరాల కింద టీవీ తీసుకొచ్చారు, ఆ బాక్స్ ఇంకా అలానే ఉంది. ఒక రూమే పెట్టేశారు, స్టోర్ రూమ్. దీంట్లో అంతా కూడా అంత వేస్ట్ అంతా కూడా దీంట్లో పెట్టేసేయాలి. ప్లీజ్ ఆ నెగిటివిటీని రిమూవ్ చేయండి. క్లీన్గా ఉంచుకోండి, నీట్గా ఉంచుకోండి. ఎంత క్లీన్గా నీట్గా ఉంటే అంత మంచి ఐడియాస్ వస్తాయి, అంత పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది. మరి డోంట్ రిలీజ్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంత నెగిటివిటీ ఉందో. అన్వాంటెడ్ కవర్స్, అన్ని తీసుకొచ్చిన కవర్స్ అన్ని అక్కడే ఉంటాయి. సోఫా కింద చూడండి, బెడ్ కింద చూడండి, ఎన్ని అన్వాంటెడ్ థింగ్స్ని మీరు ఎన్ని రోజులుగా మీరు అక్కడ పెట్టారో చూడండి. సో మెనీ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయి. మరి దాన్ని క్లీన్ చేసుకోవాలి మనం. సో ఒక్కసారి మీ ఇంట్లో చూడండి, మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీరు వర్క్ చేసే ప్లేస్లో డ్రావర్ ఓపెన్ చేయండి. ఎన్ని అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి చూడండి. కార్ ఒకసారి బానెట్ ఓపెన్ చేసడం, లేదా ఇంకా లోపల ఉన్న వ్యాలెట్స్ ఓపెన్ చేసి చూడండి ఎంత డస్ట్ ఉందో, ఎంత అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. కప్బోర్డ్స్ ఓపెన్ చేసి చూడండి, పేపర్స్ కనపడుతుంటాయి, విజిటింగ్ కార్డ్స్ కనపడుతుంటాయి, చార్జర్స్, అన్వాంటెడ్ చార్జర్స్, హెడ్ ఫోన్స్, యూజ్ చేయని హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఎన్నో రోజులుగా యూజ్ చేయని కొన్ని బుక్స్ ఉంటాయి. సో బుక్స్ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, ప్లీజ్ గివ్ టు సమ్ పీపుల్. రీడ్ చేసే వాళ్ళకి ఇవ్వండి. పేపర్స్, న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, మ్యాగజైన్స్ అవ్వచ్చు, ఎప్పుడో మ్యాగజైన్స్ ఉంటాయి, ఆల్ యూస్లెస్ మ్యాగజైన్ స్టఫ్. క్లాత్స్ అయితే విపరీతమైన క్లాత్స్ ఉంటాయి, ప్లీజ్ దాన్ని రిమూవ్ చేసేయండి, డొనేట్ చేసేయండి, గివ్ అవే. షూస్, మీరు యూజ్ చేయని షూస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ గివ్ అవే, త్రో ఇట్ అవే. ఇక్కడ కొత్త షూస్ వస్తాయి, పాత షూస్ కూడా అక్కడే ఉంటాయి, ఎప్పుడైనా నేను యూజ్ చేస్తాను. అండ్ సమ్ టైమ్స్ ఫన్నీ ఏంటంటే, కొన్ని లైక్ మెన్ అయితే వాళ్ళకి కొన్ని బనియాన్స్ ఉంటాయి. సో ఆ బనియాన్స్ చినిగిపోయిన తర్వాత కూడా వాటిని లేదో అది కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటారు, లేదా క్లీనింగ్ గురించి యూజ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దిస్. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ డీప్ మెసేజ్ ఇస్తున్నారు యూనివర్స్కి. యూనివర్స్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్. నేను ఒక మంచి క్లాత్ని అఫోర్డ్ చేయలేనని ఒక సిగ్నల్ ఇస్తున్నారు. సో ప్లీజ్ రిమూవ్ ఇట్. మీరు ఆ బట్టల్ని వేసుకోవట్లేదు, ఆ బనియాన్ని వేసుకోవట్లేదు, సో రిలీజ్ ఇట్. సో ఇక్కడ ప్లీజ్ మనం ఒక డీప్ మెసేజ్ ఇస్తున్నాము. అన్వాంటెడ్ బ్రషెస్ ఉంటాయి బాత్రూంలో, అన్వాంటెడ్ షాంపూ బాటిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అన్వాంటెడ్. త్రో ఇట్ అవే, రిమూవ్ ఇట్, రిలీజ్ ఇట్. ఆ నెగిటివ్ ఎనర్జీ పోతేనే కదా పాజిటివ్ ఎనర్జీ మన లైఫ్లోకి వచ్చేది. లేదంటే పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? నేను చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక లిఫ్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ లిఫ్ట్ ఆల్రెడీ ఫుల్గా ఉంది. ఇప్పుడు ఆ లిఫ్ట్లోకి మీరు వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఎందుకంటే ఆ లిఫ్ట్లో నుంచి ఎవరైనా బయటకు వస్తేనే మీరు వెళ్ళగలరు. సో ఇలానే మన లైఫ్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఎందుకు రావట్లేదు అంటే, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళట్లేదు బయటికి. ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళినంతసేపు పాజిటివ్ ఎనర్జీ మన లైఫ్లోకి రాలేదు. మరి మీరు దేనికి వెల్కమ్ చెప్తున్నారు? నెగిటివ్ ఎనర్జీకా, పాజిటివ్ ఎనర్జీకా? సో డూ దిస్ నౌ. ఎంటీ బాక్సెస్, అన్లిమిటెడ్ ఎంటీ బాక్స్ ఉంటే ఒకసారి చూడండి. ఏదైనా ఇంపార్టెంట్ ఒక మొబైల్ ఫోన్ కనుక తీసుకొస్తే ఎస్, ఆ బాక్స్ని మీరు ఉంచుకోండి. బట్ మిగతావన్నీ కూడా అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, ల్యాప్టాప్, ఆ బాక్సెస్ మనకు అవసరం లేదు. జస్ట్ త్రో ఇట్ అవుట్, ఆల్ ద ఎంటీ బాక్సెస్. వీటిని ఎందుకు క్లియర్ చేయమంటున్నానంటే, ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుందో అప్పుడే మన లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, రైట్? సో మీ లైఫ్లో నుంచి కొంతమంది వెళ్ళిపోతారు, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు మీ వైబ్రేషన్తో మ్యాచ్ అవ్వట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు. సో ఐల్ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సో దేర్ వాజ్ అ పార్టిసిపెంట్ ఫ్రమ్ నార్త్ ఇండియా, సప్నా శర్మ గారు జాయిన్ అయ్యారు. తను ఏం చెప్పారంటే, సార్ मेरा प्रिंसिपल अच्छा नहीं है क्योंकि वो मुझे अच्छा काम नहीं देते, मुझे सब कुछ काम मेरे को ही करना पड़ता है. मतलब తను ఏమందంటే, అన్ని పనులు నాకే చేయాలి, అన్ని పనులు నేనే చేయాలి, నా ప్రిన్సిపల్ సరిగ్గా లేరు, అన్ని పనులు నాకే చెప్తుంటారు. సో దీన్ని ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి? సో ఐ సెడ్ వన్ థింగ్, జస్ట్ రైట్ గ్రాటిట్యూడ్. తన గురించి గ్రాటిట్యూడ్ రాయండి. నా ప్రిన్సిపల్ మంచివారు, నాకు అన్ని మంచి పనులు చెప్తున్నారు, నాకు లోడ్ తక్కువగా ఇస్తున్నారు, హీ రికగ్నైజెస్ మై టాలెంట్, నా టాలెంట్కి తగ్గిన పనులు ఇస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. సో తన గురించి గ్రాటిట్యూడ్ రాయడం స్టార్ట్ చేసింది, పాజిటివ్ వైబ్రేషన్ రాయడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఆ ప్రిన్సిపల్ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయిందా? లేదండి, ఆ ప్రిన్సిపలే చేంజ్ అయ్యాడు. ఆ ప్రిన్సిపల్ వెళ్ళిపోయాడు, ఇంకొక ప్రిన్సిపల్ వచ్చాడు. సో దిస్ ఇస్ అమేజింగ్ థింగ్. అంటే కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది వస్తుంటారు. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నారు, సమ్ టైమ్స్ జాబ్ కూడా లాస్ అవ్వచ్చు, డోంట్ వరీ. ఎందుకంటే ఆ జాబ్ పోతేనే కదా కొత్త జాబ్ వస్తుంది. సో చాలా మందికి నేను చూశాను, వాళ్ళు చేస్తున్న జాబ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు
అండ్ కొత్త జాబ్ వచ్చింది వాళ్ళ లైఫ్లోకి. ఆ కొత్త జాబ్లో దే డిడ్ అమేజింగ్ వండర్స్. ఎందుకు ఇలా జరిగింది చెప్పండి? బికాస్ దే ఫీల్ దట్ ఎస్ ఐ డిజర్వ్ దిస్. ఎస్, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఈరోజు టైం తీసుకోండి. ఐ నో యు ఆర్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉంటారు. నరేంద్ర మోదీ గారి కాల్స్ వస్తుంటాయి మీకు. ఎస్, బట్ ప్లీజ్ ఈరోజు మీరు ఆ కాల్స్ అన్ని పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బాక్సెస్, ఎంటీ బాక్సెస్, అన్వాంటెడ్ థింగ్స్, వీటన్నిటిని కూడా రిమూవ్ చేయండి. మీ పిల్లాడు ఉంటే మీ 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 అబ్బాయికి, మీ అమ్మాయికి, మీ హస్బెండ్కి, మీ వైఫ్కి చెప్పండి, ఈరోజు మన జాబ్ ఏంటి? క్లీనింగ్ జాబ్. ఎస్, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్లీన్ చేశారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎస్, టుడే క్లియర్ 10 ఆబ్జెక్ట్స్, టుడే క్లియర్ 15 ఆబ్జెక్ట్స్, టుడే క్లియర్ 20 ఆబ్జెక్ట్స్. 20 ఆబ్జెక్ట్స్ నేను క్లీన్ చేశాను, రిమూవ్ చేశాను, అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా చూడండి. దీనివల్ల మనం ఒక యూనివర్స్కి ఒక మెసేజ్ ఇస్తున్నాం, రైట్? సో కీప్ యువర్ హోమ్ క్లీన్, కీప్ యువర్ బాడీ క్లీన్, కీప్ యువర్ మైండ్ క్లీన్, అండ్ కీప్ యువర్ ఎనర్జీస్ క్లీన్. ఎస్, కింద టైప్ చేయండి, ఐ డిజర్వ్ బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ వర్దీ ఆఫ్ బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. Yes, you deserve the best things. You are worthy of best things. Thank you so much. More power to you. Jai Hind, Jai Bharat. I'm sorry. Please forgive me. Thank you. I love you. And type Jendi. See you all again.